సరే నేను వెళ్ళొస్తా అని చక్రపాణి తన భార్యతో చెప్పి బయలుదేరే లోపు ఆమె ఆగండి, ఒకసారి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకొని వెళ్ళండి, అంతా మంచి జరుగుతుంది అని చెప్పింది. అప్పుడు చక్రపాణి దండమో లేదు గిన్నమో లేదు, నాకు టైం అయిపోతుంది, నేను వెళ్ళిపోతున్నా, ఇప్పుడు దండం పెట్టుకోవడం వల్ల వెంకటేశ్వర స్వామికి నాకేం వచ్చేది లేదు పోయేది లేదు అని చెప్పి తన భార్య ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ చీకట్లో బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు ఎక్కాడు. బస్సు మధ్యలో పాస్ ఆగింది. అప్పుడే చక్రపాణి స్నేహితుడైన గోపాలరావు ఓం నమో వెంకటేశాయ అంటూ బస్సు ఎక్కి చక్రపాణి పక్కనే కూర్చున్నాడు. పెద్ద వర్షం పడసాగింది. ఓయ్ చక్రి నువ్వా, ఈ చల్లటి వాతావరణంలో వేడి వేడి టీ తాగుదాం పద చెప్పేసి చక్రపాణిని బయటికి తీసుకువెళ్ళాడు. పొగమంచు కమ్ముకుంది, పెద్ద వర్షం, ఉరుములు మెరుపులు. వీళ్ళు టీ తాగుతున్నాగానే ఆ మంచులో బస్సు బయలుదేరింది. గోపాలరావు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా చక్రపాణి వేరే బస్సు పట్టుకొని ఇంటికి వచ్చాడు. వారం తర్వాత చక్రపాణి ఒకసారి న్యూస్ పేపర్ చదువుతూ ఉండగా అందులో తన ఊరికి బయలుదేరిన బస్సు యాక్సిడెంట్కి గురై గోతులో పడి అందరూ మరణించారు అని రాసి ఉంది. అది చదివిన చక్రపాణి వెంటనే గోపాలరావు ఇంటికి వెళ్ళాడు. గోపాలరావు ఇరిగిన కాలుతో కట్టుకొని రెస్ట్ తీసుకుంటున్నాడు. చక్రపాణి గోపాలరావుతో ఆ రోజు నువ్వు నన్ను టీ తాగడానికి బయటికి పిలవడం వల్ల నేను ఎక్కిన బస్సును మిస్ అయ్యాను, వేరే బస్సు ఎక్కాను, అదే బస్సులో వెళ్ళుంటే నాకు యాక్సిడెంట్ జరుగుండేది, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ రా అని చెప్పగానే రే చక్రి నేనెప్పుడు కాపాడాను రా, నేను నెల నుంచి ఇంటి బయటనే అడుగు పెట్టలా, నెల క్రితం నాకు కాలు యాక్సిడెంట్ అయ్యి ఫ్రాక్చర్ అయింది, నేను ఇంట్లోనే ఉన్నా, ఏం మాట్లాడుతున్నావు అసలు అనగానే చక్రపాణికి ఏమీ అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళి జరిగినంత తన భార్యతో చెప్పాడు. అప్పుడు ఆమె చక్రపాణితో ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని గోపాలరావు రూపంలో వచ్చి కాపాడి ఉంటారు. అప్పుడే చక్రపాణికి ఎవరో కాల్ చేసి నీ వల్లే గోపాలరావుకి యాక్సిడెంట్ అయింది, నీ వల్లే గోపాలరావు చనిపోయాడు, నీ వల్లే బస్సుకి యాక్సిడెంట్ అయింది, అసలు ఏమైంది జరగబోయేదేంది పార్ట్ 2లో రివీల్ చేస్తాం. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మరిన్ని మంది చూడాలంటే లైక్ అండ్ షేర్ చేసుకోండి.